ఇట్లు మీ ఎదవ రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుగు మూవీ ఇది. త్రినాథ్ కటారి తనే హీరోగా యాక్ట్ చేస్తూ తనే ఈ మూవీని డైరెక్ట్ కూడా చేశాడు. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా. 2 hours 12 minutes ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇడియట్ సినిమాలో హీరో రవితేజ లాంటి క్యారెక్టర్తో బొమ్మరిల్లు మూవీని రివర్స్ లో తీస్తే ఎలా ఉంటుందనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఆవారాగా తిరిగే సీను అనే ఒక 30 years అబ్బాయి మనస్విని అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఎలాగోలా తను కూడా తనని ప్రేమించేలా చేసుకుంటాడు. ఎదవగా తిరిగే తన కొడుకు పెళ్ళయ్యాకైనా బాగుపడతాడేమో అనే ఉద్దేశంతో మనస్విని వాళ్ళింటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తాడు సీను ఫాదర్. కానీ మనస్విని వాళ్ళ ఫాదర్ ఆ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తాడు. మనస్విని మ్యారేజ్ చేసుకోవాలనుకున్న సీను ఎలాంటి పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆ పరీక్షలో తను పాస్ అయ్యి తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా, చివరికి ఏమైందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. బొమ్మరిల్లు మూవీని రివర్స్ లో రాసుకొని దానికి ఇడియట్ మూవీని కలిపేసి ఒక స్టోరీగా రాసుకున్నాడు డైరెక్టర్ కమ్ హీరో త్రినాథ్ కటారి. కానీ ఈ సింపుల్ స్టోరీని ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ప్రజెంట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో రొటీన్ లవ్ స్టోరీతో చప్పగా రన్ అవుతుంది. ఇంటర్వెల్ ఓకే. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ మాత్రమే ఫన్ వర్కౌట్ అయింది. మిగతా సెకండ్ హాఫ్ అంతా ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేస్తూ విపరీతంగా బోర్ కొట్టిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం ఎమోషనల్ గా కాస్త పర్లేదనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే నాకు నచ్చలేదు. కథ బాగున్నా స్క్రీన్ ప్లే లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. మూవీ ఎంటర్టైనింగ్ గా రన్ చేయాలని చేసిన ప్రయత్నం కూడా వర్కౌట్ అవ్వలేదు. చాలా అన్నెసరీ సీన్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ వల్ల విజువల్ గా బాగుంది మూవీ. ప్రజెంట్ ట్రెండ్ కి అప్డేట్ అవ్వని ఆర్పి పట్నాయక్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తన ఓల్డ్ మూవీస్ ని గుర్తు చేస్తాయి. బీచ్ లో సాంగ్ మాత్రం బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. శ్రీనుగా హీరో క్యారెక్టర్ చేసిన త్రినాథ్ చాలా యాక్టివ్ గా అక్కడక్కడ రవితేజను గుర్తు చేసేలా యాక్ట్ చేశాడు. తను ఇంకొంచెం కేర్ తీసుకుంటే ఫ్యూచర్ లో మంచి హీరో అయ్యే ఛాన్స్ ఉంది. మనస్వినిగా హీరోయిన్ క్యారెక్టర్ లో మన తెలుగు అమ్మాయి సాహితి క్యూట్ గా చెబ్బీగా ఇన్నోసెంట్ గా బాగుంది. హీరో ఫాదర్ గా గోపరాజు రమణ యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ ఫాదర్ గా దేవి ప్రసాద్ యాక్టింగ్ కూడా బాగుంది. కానీ ఆ క్యారెక్టర్ కొన్ని చోట్ల అతిగా అనిపించింది. గెస్ట్ రోల్లో తనికెళ్ల భరణి కేమియో కూడా బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఎలాంటి కొత్తదనము లేని ఈ మూవీని థియేటర్స్ లో అవాయిడ్ చేయడమే బెటర్. చూడాలనుకునే వాళ్ళు ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు చూడొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.